ఇది అంతయు చూపుతుండేది. ఇతడు ఇతరులను రక్షించను కానీ ఇతడు దేవుడు యొక్క క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొనెను అని అధికారులు ఆయనను హేళన చేసిరి. సైనికులు కూడా ఆయన దగ్గరగా వచ్చి పులిసిన ద్రాక్షారసము ఇచ్చి, యూదుల రాజువైనచో నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని పలకమున రాసి శిలువపై భాగమున ఉంచిరి. శిలువపై ఎవరి నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు కదా, ఆయనచో నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని ఆయనను నిందింపసాగాను. రెండవ వాడు వారిని నిందించు, నీవు దేవునికి భయపడవా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పరులకు ఫలమనుభవించుచున్నాము. కానీ ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. Praise the Lord. Praise the Lord.